హాయ్ అండి. ఈరోజు ఈ ఓల్డ్ శారీతో మీకైతే మంచి లంగా అనేది కటింగ్ చూపిస్తాను. తర్వాత స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను అనమాట. ఓవరాల్గా అయితే శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట. ఇది పళ్ళు పాటు. ఈ పళ్ళు పాట అనేది నేను కట్ చేసేస్తాను, పక్కన పెట్టేస్తాను. ఓన్లీ దీంతోనే మొత్తం శారీ అంతా పెట్టేసి మంచిగా ఫ్రిల్స్ పెట్టి బాగా గేరా వస్తుంది. ఇప్పుడైతే మీకు కటింగ్ చూపిస్తాను, చూడండి. అంటే ఈజీగా ఎవరైనా కుట్టుకోవచ్చు. ఇది చాలా ఈజీ అన్నమాట. అంటే కొంతమందికి ఓకే బయట కుట్టించుకున్న పైసలు అవుతాయి కదా, అన్నట్టుగా ఎక్కువ కుట్టించుకోవాలంటే దానికోసం అనేసి సింపుల్ గా ఇంట్లో చిన్న మిషన్ ఉందో చాలు, మీ పిల్లలకు కానీ మీరు కానీ ఎవరైనా కుట్టుకోవచ్చు. ఓల్డ్ శారీస్ అన్ని ఇలా రీక్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ గా కటింగ్ చూపిస్తాను. 2 నిమిషాలు కటింగ్, ఎక్కువ కూడా ఉండదు. కుట్టడం కూడా మహా అయితే 20 minutes లో కుట్టేసి పెట్టేసుకోవచ్చు మీరు. ఓకేనా? చూడండి, ఇప్పుడు కటింగ్ చూపిస్తాను. ఇప్పుడైతే మీకు ఇది పళ్ళు పార్ట్ ఉంది కదా, దీన్ని సపరేట్ చేసేస్తాను అనమాట. దీంతో ఇది బాడీ పార్ట్ వేసుకుని ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది హ్యాండ్స్ వేసుకుంటే చాలా లుక్ వైజ్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం, సపరేట్ చేద్దాం. కొంచెం ఇట్లా దూరంగా తీసుకుందాం. అదే సార్లే. ఇది కొంగు పార్ట్ అయితే సపరేట్ చేస్తాను కదా, దీన్ని సైలెంట్గా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీంతో మనం పడలేదు. ఓకేనా? ఇప్పుడైతే లంగా లెంత్ తీసుకుందాం అన్నమాట. లంగా లెంత్ వచ్చేసి పొడవు వచ్చేసి 35 inches ఈ పాపకి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి చెప్తా చూడండి. ఇక్కడ అయితే డిజైన్ అక్కడక్కడ వచ్చింది కదా దూరం దూరంగా, దీన్ని బ్యాక్ వచ్చేలా కుట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ లుక్ వైజ్ ఎక్కువ హెవీ ఉండాలి కాబట్టి ఇది ఫ్రంట్ వచ్చేలా కుట్టాలి, ఇది బ్యాక్ వచ్చేలా కుట్టాలన్నమాట. ఇప్పుడు ఇదైతే ఫోల్డ్ చేశాను. ఇది 4 మట్టలకి తీసుకోవాలి. 1 2 3 4. ఇప్పుడు ఈ పాప సైజ్ వచ్చేసి నడుము 30 కదా, మనం ఈ లెక్క ప్రకారమే లెంత్ అనేది తీసుకోవాలన్నమాట. 30 అయితే నేనేం చేస్తాను అంటే ఫ్రిల్స్ ఎక్కువ రావాలని 34 పెడుతున్నా. అంటే ఒక 1 inch మనకు కుట్లలోకి అన్ని అటాచ్ చేసినప్పుడు ఒక 2 inches లోపు వెళ్ళిపోయినా కూడా మనకి ఇంకా ఎక్స్ట్రా ఒక 2 inches అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫ్రిల్స్ బాగా నీట్గా వస్తాయి అనమాట. ఇప్పుడు 34 అనేది ఒక లెంత్ తీసుకోవాలి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ 4 మడతల మీద 34 inches తీసుకోవాలి. ఇందులో ఒక 2 inches లోపు వెళ్ళిపోయినా మిగతా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 34 అనేది కట్ చేసుకుందాం. నీట్గా మడత అనేది చాలా నీట్గా వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ క్రాస్ వచ్చేస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇది వెడల్పు. బ్లౌజ్ ఎలాగో మనకి ఇది ఉంది కదా కొంగు పార్ట్, దీనికి ఇది హ్యాండ్స్ ఇట్లా పెట్టి వేసుకుంటే హైలైట్ ఉంటుంది అనమాట. దాని తర్వాత చూద్దాం. ఇప్పుడు దీన్ని పొడుగు తీసుకుంటాం. పొడుగు వచ్చేసి 34 inches ఉంది పొడుగు. ఇది శారీ కాబట్టి ఇక్కడ మనకి ఇది ఉంది కదా, దీని లెక్కలాగా దీన్ని చూసుకుని కట్ చేసుకోవాలి, బాగుండేది. పొడుగు 35. ఇక్కడ నుంచి ఎప్పుడైనా ఇది లంగా ఏమంటారు, ఇది పొడుగు కొలుచుకున్నప్పుడు కింద నుంచి కొలుచుకోవాలి, పై నుంచి ఎప్పుడు కొలవద్దు. 35. అసలు అయితే 33 34 ఉంది. 1 inch ఎక్స్ట్రా కలుపుకొని 35 పెట్టుకోవాలి. ఎందుకంటే 1 inch ఖచ్చితంగా కుట్లలోకి వెళ్ళిపోద్ది కాబట్టి మనం 35 పెట్టుకోవాలి. అసలు కొలత అయితే 34. ఇట్లా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే కట్ చేసుకున్నప్పుడు కటింగ్ నీట్గా.
ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని నెక్స్ట్ మనం ఫ్రిల్స్ అనేవి ఇట్లా పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవడమే. ఓకే కదా. ఇప్పుడు వేస్ట్ బెల్ట్ చూసుకుందాం. అంటే ఇది ఓన్లీ ఇక్కడ వరకు మనకి ఇలా స్టిచ్చెస్ వస్తాయి కదా, ఫ్రిల్స్ వస్తాయి. దీనికి అటాచ్ చేసుకోవడానికి ఇంకో క్లాత్ కావాలి. ఇది ఓకే, ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి వేస్ట్ బెల్ట్ కావాలి. ఇది మనకు ఓకే, ఇందులో తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ బాగుంది ఇందులో తీసుకుందాం, లుక్ వైజ్ బాగుంటుంది. కట్ చేయండి. క్లాత్ మిగిలింది కదా ఇందాక మనకి, దీన్ని హ్యాండ్స్ కలుపుకున్నాను కానీ దీన్ని వెస్ట్ బెల్ట్ కింద తీసుకున్నాం. 2 ఫోల్డింగ్స్ వేసాను, 2 మడతలు వేసిన తర్వాత ఇప్పుడు నడుము వచ్చేసి మనకి 30 ఇంచెస్ వచ్చింది, కానీ పాపకు మనం 35 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు వెడల్పు అయితే 5 తీసుకుందాము. ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ అటు, ఒక హాఫ్ ఇంచ్ ఇటు, లోపలికి ఒక హాఫ్ ఇంచు 1 ఇంచ్ పోద్ది కాబట్టి 4 మిగులుద్ది లాస్ట్ మనకి. ఇది పొడవు పెద్ద స్కేల్ లేదు ఇక్కడ. ఇప్పుడు వెడల్పు తీసుకుందాం. వెడల్పు వచ్చేసి మనం వచ్చేసి కుర్చీ 35 తీసుకున్నాం కాబట్టి పొడవు అయితే మామూలుగా 32 వెడల్పు సరిపోతుంది. 32లో హాఫ్ అంటే 16 తీసుకోవాలి. 16 కరెక్ట్గా 16 తీసుకుంటే ఒక హాఫ్ ఇంచు కుట్లోకి వెళ్ళిపోయినా మిగతాది మనకు కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని కట్ చేస్తాం.